కౌలు శ్రీనివాసరావు. మీరు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత అసలు మీరు బీసీలకు ఏం చేశారు? ఎమ్మెల్యే గారు 2014 నుంచి 2019 వరకు కూడా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఏ కులవారికి ఏదైతే కావాలో కమ్యూనిటీ హాల్ కానీ కులవృత్తుల వారికి కులవృత్తులు ఎన్నో చేశారు. మన బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీ, ఇది మట్టికి 100% వాస్తవం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ సోదరులు ఎంతో బలపడి ఉంటారు, మనందరికీ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. కనీసం ఇవాళ మీరు ఎస్సీ సోదరులకి ఎక్కడైనా ఒక చర్చ కట్టింది ముందు రాకుండా స్థానిక శాసనసభ్యులు నిమ్మల రమానాయుడు గారు సుమారుగా 48 చర్చలు కట్టించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 67 పంచాయతీలు, 31 వార్డు, 98 గ్రామాలకు ఉంటే 68 డ్వాక్రా గ్రూపు బిల్డింగ్లు కట్టించారు. మేము కట్టించినటువంటి బిల్డింగ్లకి మీ వైఎస్ఆర్ రంగులేసి దాన్ని గ్రామ సచివాలయంగా మీరు మార్చుకుని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి చెప్పుకున్నారు తప్ప ఉన్న మైనస్ అనేది చెప్పుకోలే. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయిన్నర చేసినట్టు చేసి రూపాయిన్నర ఉన్నటువంటి యూనిట్ రేట్ని ₹3.85 చేసినటువంటి ఘనత మీది, మీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తగ్గించిందే ₹10, మీరు పెంచిందే ₹1.85. ఇవాళ ఆక్వా రైతులు చెరువులు చేయాలా మానేయాలన్న పరిస్థితిలో ఇవాళ ఆంధ్రలో ఉన్నారు. ఇవాళ ఆక్వా రంగం చూసినట్లయితే కనుక భారతదేశంలో 29 రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఆదాయం వచ్చేది ఆక్వా రంగం అని మీకు తెలుసు, మాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి తెలుసు, ప్రధానమంత్రికి కూడా తెలుసు. ఇవాళ అలాంటి ఆక్వాని మరి రైతులకి చేతులు కట్ చేసినట్టుగా కరెంటు బిల్లు 10,000, 12,000 వచ్చి కరెంటు బిల్లు ఇవాళ 40,000, 50,000 వస్తుందంటే ఎక్కడ తెచ్చి కడతారు? ఇది మీరు ఎక్కడ చెప్పుకోవచ్చు కదా, మీరు ఇది ఎందుకు చెప్పాలి కదా. మరి పెన్షన్ ఇవాళ మా ప్రభుత్వంలోనే ₹2,000 చేసింది. మీరు వచ్చిన తర్వాత 250 పెంచుకున్నారు అంతే. 3,000 ఈ వాళ్ళకి చేయలే. ఆది కాలం రైతు పంట పండించి 6 నెలలు పంట పండించి మీకు ధాన్యం చూస్తే ఈ వాళ్ళకి కూడా 5 లక్షలకు పైబడి ఉన్నటువంటి డబ్బులు ఈ వాళ్ళకి మీ ప్రభుత్వం వేయలేదు. పాలకొల్లు నియోజకవర్గంలో 4 మంది బీసీ సోదరులు ఉన్నారు. బీసీలకి మీరైతే చేసింది నాకు తెలిసి ఏమీ లేదు. చెయ్యకపోయినా పర్లేదు, కానీ విమర్శించడం అనేది అది కరెక్ట్ అయితే కాదు. వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న వారికే పథకాలు ఇస్తుందా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారా? వాళ్ళ నాయకులు అయితే ఏమని చెప్తారు, మేము కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, పథకాలు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మామిడిశెట్టి పెద్దిరాజు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కాకేసి, అమ్మ నీకు ఎంత వచ్చేసింది, ఎప్పుడైనా మీ గవర్నమెంట్ లో ఎంత వచ్చిందా అని ఆవిడ్ని ఏళ్ళంగా మాట్లాడటం పెద్ద ఈవిడికే రాలేదు కదా. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయి. ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయి, ఇలా వైఎస్ఆర్ తెలుగుదేశం అని ఇవ్వలేదు. ఎవరికి వచ్చినా ప్రభుత్వ పథకాలు అన్ని అర్హతలు ఉండి, వైట్ రేషన్ కార్డు ఉండి, వాళ్ళకి ఆ వయసు ఉండి, బీపీఎల్కి లోబడి ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. ప్రత్యేకించి ఆ తెలుగుదేశం కుటుంబం సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏకేసి ఫోటో తీయించుకోవటం, వాళ్ళకి ఇదే వివరించలే కమ్మవాళ్ళు అందరికీ ఉందిగా ఈ పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా. ప్రత్యేకించి మనం ఆ పాలకొల్లు రూరల్లో వాళ్ళు అసలు మరి మీడియా సోదరులు ఎలా రాశారో తెలీదు, ఒకళ్ళ భార్య ఒకరు పెట్టేస్తారు. అదే తాజా మాజీ ఎంపీటీసీ పాముల సుజాత అంట, పాముల చిట్టిబాబు గారి భార్య సజనీ కుమార్ అయితే పాముల చిట్టిబాబు గారి భార్య సుజాత. పేర్లు కూడా సరిగ్గా తెలుసుకోకుండా ఉన్న ఈ నాయకులు మా ఫోటోలు వేసి పబ్లిసిటీ చేసుకోవటం ఎంతవరకు భావ్యమని ఈ సభాముఖంగా విలేకరుల సమావేశం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క కౌరు శ్రీనివాస్ గారిని సూటిగా అడుగుతున్నాం. ఈయన మన పాలకొల్లు మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన సంవత్సరంలో గౌడ సెట్టిబల్జ అనే వనభోజనాల కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు నేను ఒక ఎంపీటీసీ సభ్యుడిగా అన్ని కులస్తులకి మరి అందంగా కమ్యూనిటీ హాల్లు ఉన్నాయి, మన సెట్టిబల్జి గౌడ కులస్తులకి బీసీ కమ్యూనిటీ హాల్ లేదని మరి ఆ రోజు పూలపల్లిలో స్టేజ్ మీద అడిగితే గౌరవ్ సింగ్ గారు సెట్టిబల్జి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడినే కాబట్టి తప్పనిసరిగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మరి 2 కోట్లు తెచ్చి 2-3 వారాల్లో పనులు మొదలుపెట్టి బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ నిర్మిద్దాం అని ఆ రోజు కమ్యూనిటీ హాల్ వనభోజన కార్యక్రమ సభలో గొప్పలు చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఆయన వచ్చి 3 సంవత్సరాలు దాటుతున్న ప్రతి నెల కూడా మరి ఏదైతే పక్కనే ఉన్న మండల ఎండిఓ ఆఫీసుకి తన కారు మరి పార్టీ నాయకులతో వెళ్తాడు, మరి పక్కనే ఉన్న చెట్టిబల్జి గౌడ కమ్యూనిటీ హాల్ మరి బోసిపోయి అలా చూస్తుంటే దాని మీద దృష్టి పెట్టలేని ఒక బాధ్యత గల చైర్మన్ పదవిలో ఉంది. మరి ₹1 ఇప్పటి వరకు కూడా ₹1 నిధులు తేవకపోవడం మా చెట్టిబల్జి గౌడ సోదరులందరూ కూడా కౌరు సింగ్ గారిని విశ్వసించట్లేదు.
మీరు గ్రామంలో తిరిగేటప్పుడు వీధులని ఎక్కడైనా తిరిగారు, మీ వెనకాల ఏం చెప్పుకుంటారు అనండి. ఏంటంటే రోజు బంద పొరత వాసన స్మెల్ అసలు చూడండి. పంచాయతీలు కలిసి ముప్పు కొట్టేది ఇక్కడ అవి రాయండి, సాక్షులు అవి రాతే మంచిది, అభివృద్ధి అవుతుంది. కోతులు పడితే చక్రానికి తీసుకుంటున్నాం, అవి రాయండి, అభివృద్ధి. మీ అభివృద్ధి అది మనం పూలపల్లి వెళ్తుంటే ఈ సోదరులు అందరూ చెప్పారు ఇప్పుడే, ఆ బీసీ కమ్యూనిటీ చూసి మీకు రావాలి. పూలపల్లి ఎందుకని అంటానంటే ఎస్సీ కమ్యూనిటీ ఉంది, 3 కోట్ల సెంటర్ నెంబర్ 1గా ఉంది ఇవాళ మాకు ఎస్సీ కమ్యూనిటీ. దాన్ని మించి కట్టండి బీసీకి మీరు ఏమన్నా న్యాయం చేసి మంచి బలమైన నాయకులు అనిపిస్తారంటే దాని మించి కోఆపరేట్ చేయండి, నేను సంతోషంతో అందరూ. అంతే కానీ మా పక్కన ఎస్సీ కాబట్టి ఇవాళ నేను తెలుగుదేశం ప్రభుత్వంలో రామనాయుడు గారు అయినా మాకు రామ్మోహన్ గారు అయినా వచ్చిందని నేను సంతోషపడుతున్నాను. అలాగే మీరు ఒక దాన్ని రెట్టింపు చేసి ఉంటే మీకు సంతోషం ఉంటుంది. సార్ చీఫ్ మినిస్టర్ మారండి, అది మంచిది. మీ నాయకులు కూడా వెనకాల చెప్పండి, రకరకాల టోన్లు పెడుతున్నారు, అవి పక్కన కాదు, అవి పనికొచ్చి మాటలు కాదు, పనికొచ్చి మాటలు చేయండి. మీకు చైర్మన్కి మేము ఒక గౌరవం ఇస్తాం, ఆ గౌరవాన్ని మీరు స్వీకరించండి తప్ప ఇటువంటి పాల్గొద్దని కోరుకుంటూ మండల ఎస్సీసీఎల్ తరఫున